హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఆర్ఆర్బీ నుండి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ నోటీస్ ఏంటనేది, సో ఆర్ఆర్బీ నుండి మనకి అసిస్టెంట్ లోకోపైలట్ సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ అఫీషియల్ నోటీస్ దేనికి సంబంధించిందంటే, అసిస్టెంట్ లోకోపైలట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి ఒక స్టాండర్డ్గా ఒక ప్రాపర్గా అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఈ కారణం వల్ల నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అనేవి రిజెక్ట్ అవుతాయి అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆర్ఆర్బీ వాళ్ళు ఇంకో అవకాశాన్ని అయితే ఎవరైతే అసిస్టెంట్ లోకోపైలట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇంకో అవకాశాన్ని కల్పించిందనమాట. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఒక స్టాండర్డ్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళకనమాట, వాళ్ళ మెయిల్కి కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కానివ్వండి ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుందన్నమాట. ఎవరికైతే ఎస్ఎంఎస్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనమాట. ఎవరికైతే మెసేజ్ అయితే వచ్చిందో వాళ్ళనమాట ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇచ్చిన స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేయవలసి వస్తుందన్నమాట. సో అప్లోడ్ చేసుకోవడానికి మనకి టైం కోడ్ అయితే ఇచ్చారు. సో మనకి May 27 నుండి 31 వరకు అయితే మనకి టైం ఇవ్వడం అయితే జరిగింది. 5 days అయితే మనకి టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ టైంలో మీకు కనుక మెయిల్కి కానీ లేకుంటే మీ మొబైల్ నెంబర్ కానీ ఎస్ఎంఎస్ కానీ మెయిల్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క లాగిన్ చేసి మీ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసుకోండి. సిగ్నేచర్ సంబంధించి రన్నింగ్ సిగ్నేచర్ అనేది పెట్టాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే క్యాపిటల్ లెటర్స్లో వాళ్ళైతే సిగ్నేచర్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఈసారి కూడా అలా చేస్తే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. దాంతోపాటు ఫోటో కూడా ప్రాపర్గా బ్యాక్ సైడ్ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే అడిగాడు ఖచ్చితంగా. సో ఎవరైతే వైట్ బ్యాక్గ్రౌండ్తో అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది అనమాట. ఏఎల్పి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడైతే మనకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఫోటో వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో చాలామంది అయితే బ్లూ అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్తో చాలామంది అప్లోడ్ చేశారు. సో అలా ఎవరైనా చేసినా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ వచ్చే ఉంటుంది. సో వాళ్ళనమాట వైట్ బ్యాక్గ్రౌండ్తో ఒక ఫోటోని అయితే తీపించుకోండి. ఆ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసే సైజ్ ఎంత ఉండాలంటే 30 KB to 70 KB అయితే ఉండాలి. సో అదేవిధంగా సిగ్నేచర్ అనేది కంపల్సరీ రన్నింగ్ సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ పెడుతున్నారు. సో అలా కాకుండా మీ యొక్క సిగ్నేచర్ అనేది రన్నింగ్ సిగ్నేచర్ అయి ఉండాలి. సో అప్లోడ్ చేసే సైజ్ ఎంత ఉండాలంటే 30 KB to 70 KB అయితే ఉండాలి. ఫోటో చూసుకుంటే మనకి ఏదైతే ఫోటో అయితే మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫొటోస్ అనమాట ఓవరాల్గా మనకి 12 ఫొటోస్ అయితే ఖచ్చితంగా మన దగ్గర అయితే పెట్టుకోవాలి. లాస్ట్ ఎండింగ్ వరకు మనకు అవసరం పడుతుంది కాబట్టి సో లాస్ట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయినంత వరకు ఈ యొక్క 12 ఫోటోలు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాంతోపాటు ఎవరైతే ఈ సిగ్నేచర్ అనేది రన్నింగ్ సిగ్నేచర్ పెడుతున్నారో ఈ సిగ్నేచర్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక సిగ్నేచర్ పెట్టి ఎగ్జామ్స్లో ఒక సిగ్నేచర్ పెడితే మీ యొక్క అప్లికేషన్ మీ యొక్క జాబ్ కనబడి రిజెక్ట్ అవుతారు. సో అదేవిధంగా సిగ్నేచర్ ఏది పెడతానో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.